ఫస్ట్ మీరు కంప్యూటర్ సైన్స్ వైపు వెళ్ళారు, ఎంసీఏదో చేసే ప్రయత్నం. ఆ తర్వాత కెప్టెన్ అయ్యారు. ఆ తర్వాత స్టార్టప్ కంపెనీస్కి డైరెక్టర్స్గా వర్క్ చేశారు. వర్జిన్ మొబైల్ అయిపోయింది. ఇప్పుడు మీరు లైఫ్ కోచ్గా పర్టికులర్గా టు ద పేరెంట్స్ అని. సో ఒక కెరియర్ నుంచి ఒక కెరియర్కి షిఫ్ట్ అయ్యేటప్పుడు డెఫినెట్గా ఒక రీజన్ ఉంటుంది. మీరు అన్ని కార్పొరేట్ జాబ్స్ వదిలేసి, పెద్ద బిజినెస్లను వదిలేసి లైఫ్ కోచ్గా రావటానికి గల కారణం ఏదైనా సిచ్యువేషన్ ఉందా పర్టికులర్గా ట్రిగ్గర్ చేసింది? యా, అది చెప్పాలంటే మీకు కొంచెం బ్యాక్గ్రౌండ్ స్టోరీ చెప్పాలంటే. చెప్పండి. ఓకే, లాస్ట్ ఇయర్ జాన్లో వన్ ఆఫ్ మై వెరీ ఓల్డ్ ఫ్రెండ్ 24 స్టార్టింగ్లో అనమాట, జాన్లో. అప్పటికి నేను కోచింగ్ చేస్తున్నాను, బట్ సైడ్ లైన్లో హెల్ప్ చేస్తూ ఉండేవాడిని అనమాట పీపుల్ని. ఆ అబ్బాయి సూసైడ్ చేసుకున్నప్పుడు నాకు అర్థం కాలేదండి ఫస్ట్ టైం. అంటే నా ఫ్రెండ్ అంటే ఇద్దరు పిల్లలు తండ్రి, వర్క్లో ఉన్నాడు ఐటీ కంపెనీలో, వైఫ్ వర్క్లో ఉన్నారు, కానీ సడన్గా సూసైడ్ ఆయన చేసుకోవడం వాజ్ నాట్ సర్ప్రైజ్. అంటే దానికంటే ఎక్కువ సర్ప్రైజ్ ఏంటంటే వాళ్ళ ఫ్రెండ్స్ని ఎప్పుడైతే నా ఫ్రెండ్స్ని అందరిని కనుక్కున్నాను ఫోన్ చేసి, ఏమైంది, ఎందుకు సూసైడ్ చేసుకున్నారు అంటే, మాకు తెలియదు, ఎందుకంటే 1 week బ్యాక్ మా అందరం కూర్చొని వీ హ్యాడ్ ఎ పార్టీ, దాంట్లో కూడా ఏం చెప్పలేదు, అంత నార్మలే అనిపించిందని. అక్కడ నాకు తట్టిందండి. చాలామంది వాళ్ళ ఇమోషన్స్ని సప్రెస్ చేసుకొని అండ్ హ్యాండిల్ ఎలా చేయాలో తెలియట్లేదు. అప్పుడు నేను ఐ డిసైడెడ్, ఓకే, నౌ ఐ నీడ్ టు పుట్ వాట్ ఎవర్ నేను ఏదైతే అచీవ్ చేశానో కోచింగ్లో నుంచి, లైఫ్ అండర్స్టాండ్ చేసుకోవటం, అవన్నీ నేను ఇప్పుడు ఇయ్యగలిగే స్టేజ్లో ఉన్నాను, నేను అర్థం చేసుకునే స్టేజ్లో ఉన్నాను. అండ్ పేరెంటింగ్ కోచింగ్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ టుడే ఈజ్ హోమ్ ఈజ్ నాట్ ఎ సేఫ్ ప్లేస్ అండి. ఓకే, ఎమోషనల్లీ ఓకే. వెన్ ఐ సే నాట్ ఎ సేఫ్ స్పేస్ ఎమోషనల్లీ అంటే, ఒక పిల్లలకి వాళ్ళు ఫెయిల్ అయినందుకు బాధ ఉండదండి, ఫెయిల్ అయింది చెప్పుకోలేకపోవడంలో బాధ ఎక్కువ ఉంటుంది. అవును, అది నిజం. ఆ బాధతో కుంగిపోతారు, అది మోర్ ఇంపార్టెంట్ అండి. అందుకనే నేను ఇప్పుడు పేరెంటింగ్ కోచింగ్లో ఎక్కువ మాట్లాడేది, మీరు మా రీల్స్లో చూసినా సరే నేను ఎక్కువ కోచ్ చేసేది పేరెంట్స్కి ఆ సేఫ్ స్పేస్ ఏమంటున్నాను అందరు పిల్లలకి. ఎందుకంటే ఈరోజు ఎవరైతే పెద్దలు అడల్ట్స్ ఇమోషనల్ ట్రామాస్లో వెళ్తున్నారు అంటే వాళ్ళకి ఆ రోజు చెప్పుకోవడానికి ప్లేస్ లేదు కాబట్టి. ట్రూ, ఎస్. ఈరోజు మనకు ఆ పిల్లలకి మనం ఆ సేఫ్ స్పేస్ ఇవ్వకపోతే 20 ఏళ్ల తర్వాత విల్ బి సీయింగ్ అన్ అడల్ట్ హూ ఇస్ నాట్ ఏబుల్ టు సర్వైవ్. ఎస్, ట్రూ, దట్స్ ట్రూ. సో ఈ రోజు మనం అది రికగ్నైజ్ చేయాలండి పిల్లల మీద, దట్ ఈస్ ఇంపార్టెంట్.